క్రీస్తునాథునియందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్త మనకు రెండు విషయాలు తెలియజేస్తుంది. మొదటగా దైవ పిలుపు, రెండవదిగా పరలోక రాజ్యం గురించి లేదా సువార్తను ప్రకటించమని మనకు ప్రబోధిస్తుంది. అయితే మొదటగా దైవ పిలుపు అంటే ఏమిటి? దైవ పిలుపు అంటే దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇది జ్ఞానస్థానం పొందిన ప్రతి వ్యక్తియు దీనికి అర్హులు. అయితే మనమందరం జ్ఞానస్థానం పొంది ఉన్నాం. మనలో ఎంతమంది దేవుని యొక్క పిలుపును అంగీకరిస్తూ ఆయన బాట నడవడానికి ప్రయత్నిస్తున్నాం? రెండవదిగా సువార్తను ప్రకటించడం లేదా పరలోక రాజ్యాన్ని ప్రకటించడం. మనమందరం జ్ఞానస్థానం పొంది ఉన్నాం, ఆయన పిలుపును అందుకున్నాం. మళ్ళీ మనలో ఎంతమంది ఆయన సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ఆత్మపరిశీలన గావించుకుందాం. నేటి సువార్తలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. ఎందుకని యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు? ఆయన ఎక్కువ మంది ఎన్నుకోవచ్చు, తక్కువ మంది ఎన్నుకోవచ్చు. కానీ ఎందుకు యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు? 12 అనగల సంఖ్యకు ప్రాధాన్యం ఏమిటి? 12 అంటే పూర్తి, సంపూర్ణం. నేటి సువార్తలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. వారు ఎవరనగా పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు ఆంద్రయ్య, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిపు, మత్తయి, బర్తలోమియా, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, కననీయుడు సీమోను, ఆయన అప్పగించిన యూదా ఇస్కరియోతు. యేసుక్రీస్తు వీరిని 12 మంది ఎన్నుకొని వారిని సువార్తను ప్రకటించమని, పరలోక రాజ్యం సమీపించిందని చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలకు బోధించమని వారికి అధికారం ఇచ్చారు. మరి క్రీస్తు నాటి నుండి నేటి వరకు సువార్త నలుమూలలకు వ్యాపించి ఉంది, ఇంకా కొనసాగుతుంది. మనమందరం జ్ఞానస్థానం పొంది ఉన్నాం, ఆయన పిలుపును కూడా పొంది ఉన్నాం. మరి మనలో ఎంతమంది ఆయన సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఒకసారి మనల్ని మనం ఆత్మపరిశీలన గావించుకుందాం. ఆమెన్.